వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి కోతలు ఊపందుకున్నాయి. మామిడి పండ్లను చెట్ల నుంచి కోయడం మాత్రమే కాకుండా సరైన పద్ధతిలో మామిడి కోత నిర్వహిస్తేనే పండ్ల నాణ్యత కాపాడబడుతుంది. కోత సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా రైతులకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. మరి మామిడి కోత ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి తెలుసుకుందాం. కోత అనంతరం పండ్లను నేరుగా నేలపై వేయకుండా బుట్టల్లో సేకరించి గ్రేడింగ్ చేసి మార్కెట్ లేదా ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో నాణ్యత మెరుగుపడి రైతులకు మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. మామిడి కోతలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే దిగుబడితో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. అది మనపల్లి. ఇప్పుడు తోతాపూరికి వస్తున్నాం. ఈ రోజు దీన్ని ఎలా కోస్తామంటే దోటి తీసుకుంటాం. దోటితో పెద్ద కాయలు మాత్రం ఏరుతున్నాం ఇప్పుడు, ఎందుకంటే చిన్న కాయలు కొద్దిగా పెద్దదైతే ఇంకా వెయిట్ వస్తుంది అనేసి ఒక ఆశ. దోటితో కోస్తామండి. ఇంకా రకాల టేబుల్స్ వెరైటీస్ ఉంటుంది. కాలేపాడ, బెర్నీసా, ఇమాం పసంద్ అంటది, అవంతా నెట్ అనేసి ఉంటుంది. దాంతో కోసి కింద పెట్టి మళ్ళీ ట్రేలో వేసి ప్యాక్ చేసుకుని మార్కెట్ తీసుకెళ్ళిపోతాం. మేము అలా తీసుకుని వెళ్తేనే మార్కెటింగ్ బాగుంటుంది. అందువల్ల అలా చేయడం మంచిది అనేసి అలా చేస్తాం. మేము సురేష్ రెడ్డి. నేను నా ఉన్న భూమిలో కొంతవరకు మామిడి సాగు చేశాను. ఈ మామిడిలో కూడా రకరకాలుగా సాగు చేసి ఉన్నాను. అందులో తోతాపురి, ఇది జ్యూస్ రకం, మిగతావి టేబుల్ వెరైటీస్, బేర్నిషా, మల్గోబా ఇలాంటివి చాలా వరకు ఉంటాయి. వీటిలో కూడా రేటు ప్రకారం అంటే నాణ్యత బట్టి ప్రామాణికంగా తీసుకుని వాణిజ్యపరంగా కొన్ని ఐటమ్స్ మంచి రేట్లు పడతాయి. ప్రతి సంవత్సరం మంచి ధర పడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమైందంటే తోతాపురి రేటు ఎప్పుడైతే డౌన్ అయిందో అప్పుడు ఈ టేబుల్ వెరైటీస్ కూడా బాగా తగ్గిపోయింది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. ఈ టేబుల్ వెరైటీస్ని మేము దీన్ని కోయడానికి కూడా కూలీలు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీన్ని పాటించాల్సిన ప్రామాణికత కూడా ఎక్కువ ఉంటుంది. దీనికి బాక్స్లో పెట్టి దీన్ని బాక్స్లో భద్రపరిచి ఒక న్యూస్ పేపర్లు పెట్టడం కానీ ఇతరత్ర చాలా ఖర్చు అవుతుంది. కానీ ఇంత ఖర్చు పెట్టి మేము దీన్ని మార్కెట్కి తీసుకెళ్తే కనీసం మేము ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రావట్లేదు. కింద పడేసి రావచ్చు పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని కూడా విరివిగా ప్రజలు కూడా దీన్ని ఎక్కువగా ఈ సంవత్సరం కొనుగోలు లేకుండా పోవడం వల్ల చాలా నష్టపోతున్నాము. మినిమం ఒక 60 నుంచి 70 రూపాయలు పలుకుతున్న ధర ఈ టేబుల్ ఐటమ్స్ ఈ సంవత్సరం బాగా పడిపోయి 20 రూపాయల నుంచి 15 రూపాయలు కూడా రావడం లేదు. పేపర్లో మాత్రం 15, 60, 70 అంటారు, కానీ ఇక్కడ మార్కెట్లో మాత్రం మాకు అంత ధర ఇవ్వడం లేదు. దీనివలన మేము చాలా నష్టపోతున్నాము. ఈ సంవత్సరం అట్లీస్ట్ మేము పంట పెట్టడానికి కనీసం ఇప్పుడు ఖర్చులు కూడా రావట్లేదు. పెట్టింది ఎటానే పోనీ ఎరువులు, మందులు కొట్టడం, పిచికారీ చేయడం ఇలాంటివి ఎటానే పోనీ ఇప్పుడు ప్రస్తుతం కట్ చేసి ఇవ్వడానికి కూడా మాకు చాలడం లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీన్ని కట్ చేసేది కూడా చాలా ప్రమాణాలు ఉన్నాయి. కోతకు వచ్చిన దాన్ని ఒకసారి మళ్ళీ మధ్యలో ఉన్న సైజుని ఒకసారి ఇట్లా గ్రేడింగ్ చేస్తూ మేము కట్ చేసి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ ధరతో మాకు చాలా బాధాకరమయ్యి మొత్తాన్ని ఒకేసారి కట్ చేయడం వలన దీనివల్ల కూడా మేము చాలా నష్టపోతున్నాము. ఇందువలన మాకు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏదన్నా చర్యలు తీసుకునేసి మాకు రేట్ రావడానికి మార్కెటింగ్ని కల్పించి ఎక్కడో ఒక చోట మేము అమ్ముకోవడానికి అవకాశాలు కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులను ఆదుకొని నెక్స్ట్ మాకు ఇబ్బంది లేకుండా చేస్తే నెక్స్ట్ ఇంకా ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా కొనసాగితే దీన్ని పంట మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే మరి ఉంది. దయచేసి మా వినపాన్ని మన్నించవలసిందిగా